ఈ వీడియోలో డాక్టర్ పురు ధావన్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎంత నీరు తీసుకోవచ్చో చర్చిస్తారు, కాబట్టి వీడియోను దాటవేయకుండా చివరి వరకు చూడండి. మనం నీరు త్రాగినప్పుడల్లా మూత్రపిండాలకు మూత్రం ఏర్పడటానికి సహాయపడుతుంది మరియు ఈ మూత్రం ఏర్పడే సమయంలో క్రియేటిన్ మరియు యూరియా వంటి చాలా వ్యర్థ పదార్థాలు కూడా శరీరం నుండి స్రవిస్తాయి. అందుకే మన మూత్రపిండాలకు శరీరాన్ని శుభ్రపరచడానికి తగినంత నీరు అవసరం. మూత్రపిండ వైఫల్య రోగులలో ద్రవం నిలుపుకోవడం అనేది ఒక సాధారణ సమస్య. మూత్రపిండాల వైఫల్యం రోగి జీవితంలో అనేక సమస్యలకు దారితీసే శరీరం నుండి అధిక మొత్తంలో ద్రవాన్ని మూత్రపిండాలు బహిష్కరించలేనందున ఈ ద్రవం నిలుపుదల జరుగుతుంది. అందువల్ల సరైన మొత్తంలో నీరు అవసరం. రోగి తక్కువ మొత్తంలో ద్రవాన్ని తీసుకుంటే తక్కువ మూత్రం ఏర్పడుతుంది మరియు మూత్రం ఏర్పడటం తగ్గినప్పుడు క్రియేటినిన్ స్థాయి మరియు యూరియా పెరుగుతుంది. కానీ రోగి తగినంత నీరు కంటే ఎక్కువ తీసుకుంటే ద్రవం నిలుపుకోవడం జరుగుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు సరైన మొత్తంలో నీరు ఎంత? కొంతమంది వైద్యులు 1 లీటరు నీరు సరిపోతుందని సూచిస్తున్నారు. కొంతమంది వైద్యులు 1.5 లీటరు నీరు సరిపోతారని సూచిస్తున్నారు. అయితే శరీరానికి ద్రవం యొక్క అవసరం అనేక కారణాలపై మారుతుంది. మీరు చల్లని వాతావరణంలో జీవిస్తున్నారనుకోండి, చెమట పట్టడం వల్ల వేణువుకు నష్టం ఉండదు కాబట్టి తక్కువ మొత్తంలో వేణువు తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు వేడి వాతావరణంలో జీవిస్తే వేణువు కోసం శరీర అవసరాలు పెరుగుతాయి, ఎందుకంటే మీరు చెమట పట్టడం ద్వారా వేణువును కోల్పోతారు. కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఎంత ద్రవాన్ని తీసుకోవచ్చు? ద్రవం మొత్తం మీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మొదట, మీ కాళ్లలో నీరు నిలుపుదల ఉంటే మీ శరీరంలో ద్రవం అధికంగా ఉందని అర్థం. అలాంటప్పుడు ద్రవం మొత్తం రోజుకు 800 ml ఉండాలి. మీరు తక్కువ మొత్తంలో ద్రవం తీసుకోవాలి, కానీ మీరు దానికంటే ఎక్కువ మూత్ర విసర్జన చేయాలి. అప్పుడు ద్రవం మొత్తం మాత్రమే తక్కువ స్థాయికి వస్తుంది. కానీ మీకు ఏదీ లేకపోతే, మీ కాళ్లలో ఒక రకమైన నిలుపుదల ఉంటే మీరు చాలా జాగ్రత్తగా నీటిని తీసుకోవాలి. మీరు ఒకే సమయంలో 100 ml నీటిని తీసుకోవచ్చు మరియు మీకు ఒత్తిడి అనిపించినప్పుడు దాన్ని పునరావృతం చేయవచ్చు. ఈ విధంగా శరీరం లోపల ద్రవం చేరడం ఉండదు మరియు క్రియేటినిన్ మరియు యూరియా వంటి వ్యర్థ పదార్థాలను సరిగ్గా బయటకు పంపడానికి శరీరం తగినంత మూత్రాన్ని ఏర్పరుస్తుంది. మేము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీని ఎలా మెరుగుపరచాలి, కిడ్నీలు మెరుగ్గా పని చేయడం ఎలా వంటి మీ కిడ్నీ ఫెయిల్యూర్ స్థితికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే క్రింద ఇవ్వబడిన వివరాలపై మీరు నేరుగా వైద్యుడిని సంప్రదించవచ్చు. వారు మీకు సహాయం చేస్తారు.